శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 20 జూలై 2025 నుంచి 26 జూలై 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ముందుగా తెలియజెప్పుకుందాం. మేషంలో చంద్రుడు, వృషభంలో శుక్రాచార్యుల వారు, మిథునంలో గురువు, అలాగే కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజ కేతువులు, కుంభంలో రాహువు, మీనంలో వక్రించినటువంటి శనిగారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి సింహ రాశిలోకి వెళ్ళి ఉన్నది. అలాగే శుక్రాచార్యుల వారు మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నారు. ఈ రెండు మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల ఫలితాలకు వచ్చినట్లయితే రవి బుధుల యొక్క కలయిక బుధాదిత్య యోగంగా తెలియజెప్పుకుంటాము. ఇది ఏ రాశిలో ఉన్నా కూడా ఇంచుమించుగా మంచి ఫలితాలనే ఇస్తుంది. అయితే గోచారంలో కొన్ని రాశులకి ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేక స్థానాలలో ఉన్నప్పుడు మరింతగా ఆ రవి బుధుల యొక్క ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అది ఒకవేళ దుస్థానమైనట్టయితే ఏ రాశికైనా ఈ కర్కాటక రాశి ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటాయనే కానీ ఫలితాలు మటుకు రవి బుధుల కలయిక చాలా చాలా బాగుంటుంది. అలాగే కుజకేతువులు ఇది చెప్పుకోదగినటువంటి కలయిక అన్నమాట. అంటే ఎటువంటిది కొంచెం దైవభక్తిని పెంచుతాయే గాని దుష్పరిణామాలకి దారితీస్తూ ఉంటుంది. ఇది పరిహారం చేసుకోవాల్సినటువంటి కలయిక. అలాగే దృష్టుల విషయానికి వస్తే శనిగారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. ఇది ఆత్మీయత, ఆప్యాయత, ఆత్మీయత ఇట్లాంటి అనురాగాల విషయంలో భార్యాభర్తల మధ్య కొన్ని రకాలైనటువంటి అపోహల్ని, ఇబ్బందుల్ని తీసుకుని వస్తుంది. తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి. శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవాలి, శుక్రగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవాలి. అలాగే కుజుని యొక్క 7వ దృష్టి రాహు మీద, 8వ దృష్టి శనిగారి మీద ఉంటుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. అసలు అన్ని రాసుల వారు కూడా పరిహారాలు చేసుకోండి అని తెలియచెప్తాను నేను. ఏ రాశికైనా కూడా ఇది ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితే. ఇదే గ్రహస్థితులు దృష్టి రూపకంలో గాని, కలయిక రూపకంలో గాని, యుతి రూపకంలో గాని ఎవరికైనా జన్మజాతకంలో ఉన్నట్టయితే వారికి ఇంకా కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. మానసికమైన అశాంతి ఉంటుంది. ఈ కుజ, శని, రాహు, కేతు ఈ 4 గ్రహాలకి సంబంధించిన స్తోత్ర పారాయణాలు ఎక్కువగా చేసుకోండి. అలాగే హోమం చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు గారి మీద ఉంటూ ఉంది. విభిన్నమైనటువంటి మనస్తత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరైతే దేవుడు లేడు, నాస్తికత్వాన్ని సూచిస్తూ ఉంటారో వారికి దేవుడు ఉన్నాడు అనేటటువంటి ఆలోచనలు వచ్చేటటువంటి అవకాశం. భగవంతుడు ఉన్నాడు అనుకునే వారికి ఇంకా ఎక్కడున్నాడు భగవంతుడు, ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నాము, ఎక్కడ పరిస్థితుల్లో మార్పు లేదే అనేటటువంటి ఫలితం. అంటే ఈ 2 రకాలైనటువంటి మనస్తత్వము, ఆలోచనలు కూడా ఈ గురువు గారి యొక్క దృష్టి రాహు మీద పడుతున్నందువల్ల ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా స్తోత్ర పారాయణలకి అవకాశం ఇవ్వండి, తప్పనిసరిగా చేసుకోండి. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారు గురువుతో కలిశారు. ఇది చాలా అద్భుతమైన యోగం. 2 గురువు గారులు ఒకటే రాశిలో ధనయోగాలు బాగా ఉంటాయి. ఏ ఏ రాశులకు ఉంటాయి అనేది తెలియచెప్పుకుందాము. అలాగే చంద్రుడు కుజకేతువులతో కలిసినారు. 3 గ్రహాలు కలిసి ఉన్నాయి. కొంచెం మానసికమైనటువంటి చింతన ఎక్కువగా ఉండడము, ఎక్కువగా వ్యాపారం చెయ్యడానికి ఉత్సాహం చూపిస్తూ ఉండడము. అయితే అందులో లాభాలు వస్తాయా అంటే లాభాలు వచ్చే మాట తర్వాత, ముందరైతే ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఇలాంటివే ఎక్కువగా ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ పరిహారాల విషయంలో ప్రతి రాశి వారు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోమని చెప్పి మరొక్కసారి సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే అధిక జాగ్రత్తలు తీసుకోవాలి, ఓర్పుగా ఉండాలి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. అలాగే కోర్టు కేసులు కానీ ఇతరత్ర ఏమన్నా అనానుకూల పరిస్థితులు, ఈ భూములకి సంబంధించి కొనుగోలు, అమ్మకాలు, పెద్ద మనుషుల పంచాయతీలు ఇలాంటివి ఏమన్నా ఉన్నట్టయితే ఖచ్చితంగా వాటిని వాయిదా తీసుకోవాలి అని ముందుగా ఈ జాగ్రత్తలన్నీ చెప్పడం జరుగుతోంది. గృహము విషయంలోనూ అశాంతిగానే ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు కొంచెం బాగుంటూ ఉన్నాయి అని అనుకుంటూ ఉన్నప్పటికీ
పూర్తిగా ఈ కోర్టు కేసులు ఇలాంటి వాటిట్లలో కానీ పిత్రార్జితాలు పంపకాలు చేసుకోవడంలో కానీ అనుకూలత లేదు. జాగ్రత్తగా ఉండాలి. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అనేటటువంటి ఒక సామెత మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. దేనికి దానికే, తమ్ముడు అంటే తమ్ముడే ప్రేమ. పేకాట్లో గనక ఏదైనా ఓడిపోయినట్లయితే తమ్ముడైనా సరే ధనాన్ని తీసుకోవాల్సిందే అని చెప్తూ ఉంటారు కదా. ఇక్కడ కూడా అంతే, ప్రేమలు అభిమానాలే, కానీ ఆస్తి పంపకాల విషయంలో మట్టుకు మీరు జాగ్రత్తగానే ఉండాలి. అలాగే భూమికి సంబంధించినటువంటి తగాదాలు కానీ, కొనుగోలు కానీ, అమ్మకాలు కానీ వీటిని వీలైనంత వరకు వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవి ఇప్పుడు ఏవి కుదిరేటటువంటి పరిస్థితి కనిపించబోవడం లేదు. అలాగే సంతాన రీత్యా చాలా చాలా బాగుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన, చాలా సంతృప్తికరంగా ఉంటుంది. అయితే రుణభారాలు కొంచెం ఎక్కువయ్యేటటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల అన్యోన్యత కాస్త తగ్గే విధంగా కనిపిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు వృధా ప్రయాసలతో చేయవలసి రావడము, అలాగే పిత్రార్జితాలు ఏవి కూడా అంత పూర్తిగా అక్కడికి రాకపోవడము కనిపిస్తూ ఉంది. ఇక ఉద్యోగ జీవితంలో మంచి సమర్థత కలిగినటువంటి ఉద్యోగస్తులుగా మీరు గుర్తింపు పొందుతారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఊహించని విధంగా ధనలాభాలు అయితే ఉన్నాయి. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఇప్పుడు చెప్పిన విధంగానే జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. విద్యార్థులు మరింత కష్టపడాలి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా కాయ కష్టం ఎక్కువగా ఉంది. వ్యవసాయదారులు మనం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాము. వ్యవసాయదారులకి ఇప్పుడు అనుకూలత కనిపించబోవడం లేదు, కానీ ఇప్పుడు మీరు చేసే కృషి వల్ల రాబోయే రోజుల్లో చాలా చాలా అనుకూలత కనిపిస్తూ ఉంటుంది అని తెలియచేస్తూ ఉన్నాను. ఇక భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, రాజకీయ నాయకుల విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనం రాశిలోకి వచ్చి చాలా మానసికమైన సంతోషాన్ని ఇస్తూ ఉంది. కానీ కుజకేతువులతో కలిసి రాహుగారి దృష్టిలో ఉన్నంత వల్ల అనుకున్నంత మానసిక శాంతి ఉండదు. కానీ అప్పటి వరకు ఏదైతే వేదనగా ఉన్నారో మీరు, ఈ చంద్రుడు రాశిలోకి రాగానే కొంచెం ఉపశమనం కలిగినట్టుగా ఉంటుంది. ఇక లాభస్థానంలోకి శుక్రాచార్యుల వారు వచ్చిన ఫలితం కారణంగా అమితమైనటువంటి ధనలాభాలు, వస్తు లాభాలు, వస్త్ర లాభాలు ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి అని తెలియజేస్తూ ఉన్నాను. అద్భుతమైనటువంటి గ్రహస్థితి. వార ప్రారంభంలో గురుగారు ఉండడం కానీ, వారాంతంలో గురు శుక్రులు ఉండడం కానీ మీకు చాలా శోభాయమానంగా ఉంటుంది. ధనము చేతికి వస్తుంది. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి అని తెలియజేస్తూ ఉన్నాను. పరిహారాల విషయంలో మటుకు ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోవడం చాలా చాలా మంచిది అని తెలియజేస్తూ ఉన్నాను. శుభం.